ధన్యవాదాలు. నిన్నటి దినము ఎంపీ మిథున్ రెడ్డి గారు జైలు నుండి విడుదలయ్యి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ ఏమిటంటే, నేను ఏ తప్పు చేయలేదు, నేను నిర్దోషిని, నన్ను అనవసరంగా కక్ష సాధింపు చర్యలుగా నన్ను ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు జైలుకు పంపించినారు, పైశాచిక ఆనందం పొందినారని చెప్పి ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేయడం జరిగింది. నేను ఎంపీ గారిని ఒకటే అడుగుతా ఉండా, మీ పార్టీలోనే చాలామంది ఎంపీలు ఉన్నారు, చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరికీ లేని శిక్ష మీకెందుకు వచ్చింది నేను అడుగుతా ఉన్నా. ఇంతమంది లేనిది మద్య కుంభకోణం కేసులో వాళ్ళు ఎవరిని ఇరికించింది కొంతమంది మాత్రమే. దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో, ఎవరైతే డబ్బులు లావాదేవీలు చేసినారో వాళ్ళ మాత్రమే ఈరోజు జైలుకి పోవడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మీరు లేనిపోని కళ్ళబుల్లి మాటలు చెప్పి కేసును తప్పించేదానికి మేమేదో నిర్దోషులము, మమ్మల్ని తెలుగుదేశం పార్టీ మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉంది అని చెప్పి ప్రజలను నమ్మించే ద్రోహం చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు తప్పు చేయలేదని చెప్పి మీరు సిట్ అధికారులు పూర్తిగా మా మీద అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నారు, సిబిఐలు మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పి పదే పదే చెప్పడం జరుగుతుంది. అయ్యా ఎంపీ గారు, నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు తప్పు చేయలేదని మీ మనస్సాక్షిగా మీరు ఎక్కడైనా వచ్చి దేనికైనా నేను తప్పు చేయలేదు, నేను ఈ మధ్య కుంభకోణంలో నా హస్తం లేదని చెప్పి మీరు చెప్పగలుగుతారా ధైర్యంగా అని చెప్పి నేను ఒకటే అడుగుతా ఉన్నా. మీ మనస్సాక్షికి తెలుసు, ఆ రోజు మీరు చేసిన పొరపాటు తప్పుని మీకు తెలుసు. కల్తీ మద్యాన్ని తాపించి ఈ రాష్ట్రంలో ప్రజలను ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సంగతి కూడా మీకు తెలుసు. తప్పని తెలిసినా కూడా ఆ రోజు మీరు చేసినారు. ఎందుకంటే మీకు అంత పెద్ద ఎత్తున మీ నాయకుడు అండదండలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్రోద్బలంతో మీరు తప్పు చేసింది వాస్తవమే అని చెప్పి మేము తెలియజేస్తున్నా. నేను తప్పు చేయలేదు అని చెప్పేదానికి మీరు కాదు ఉండేది, కోర్టు ఉన్నాయి, సిట్ ఉన్నాయి, సిబిఐ ఉన్నాయి.